ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం నోట్ల కోసం. ఈ నోట్లు కూడా ఏంటి కొత్తగా 5,000 నోటు మార్కెట్‌లోకి రాబోతుందనేది బాగా హల్చల్ జరుగుతున్న అంశం. అరే! 2,000 నోట్లనే ఆల్రెడీ డూప్లికేట్ చేసేశారు. మార్కెట్‌లోకి వెళ్ళిపోయింది. దీన్ని ఎలాగైనా తగ్గించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ 2017లో అనుకుంటా డీమానిటైజేషన్ అనేది ఇమ్మీడియేట్ ఎఫెక్ట్. నిజంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో అప్పటి మంత్రివర్గం కానీ అలాగే ఆర్బీఐ గవర్నర్ కానీ వీళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకోవడం, ₹1000 నోట్లు చెల్లవు అని ఒక్కసారిగా ట్రెమెండస్ చేంజెస్ కనబడేలాగా నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులుగా 2,000 రిలీజ్ చేశారు. ఇదేంటిది 2,000 రిలీజ్ చేయడము మళ్ళీ అంటే వెంటనే దాన్ని కూడా 2,000ని ఇదేంటిది 500 నుంచి 2,000 పెట్టారు, ఇంకా ఎక్కువైపోతుంది కదా, కల్తీ నకిలీ నోట్లు ఎక్కువ అవుతాయి అనుకుంటే చాలా తెలివిగా ప్రవర్తించి 500 నోటు 1000 నోట్లు రద్దు చేసి 2,000 నోట్లని ప్రవేశించి 2,000 నోట్లు కూడా కొద్ది నెలల పాటే నడిపించి తరువాత బ్యాంకులో డిపాజిట్ చేయండి అన్నారు. కానీ దాన్ని రివర్స్లో మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. అది కూడా ఒక గడువు విధించారు. ఆ గడువు విధించే లోపు మీరు ఇంకా ఎక్కువ మీ ఇళ్లలో ఎక్కడైనా ఉంటే గనుక మీరు వెళ్ళి దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్ళండి. ఇంకా ఆ గడువు తీరిపోతే ఆర్బీఐకి వెళ్ళి మీరు ఒక లెటర్ ఇచ్చి మీ దగ్గర క్యాష్ ఎందుకు ఉంది, దేని ద్వారా ఇవి వచ్చింది అన్ని వివరాలు పొందుపరిస్తే అప్పుడు వాళ్ళు డిపాజిట్గా తీసుకొని మీకు క్యాష్ ఇచ్చే పరిస్థితి ఉంది, లేదా మీ బ్యాంకులో డిపాజిట్ అమౌంట్ పెరిగేలాగా ఆప్షన్ ఇచ్చారు. సో ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టే కొన్ని లక్షల కోట్ల నకిలీ నోట్లని డిస్ట్రాయ్ చేయగలిగింది ఎన్డీఏ ప్రభుత్వం. సో దానికే చాలా ఇబ్బంది పడి ఇప్పుడు హైయెస్ట్ నోటు 500. 2,000 నోట్లు ఇంకా లేవు. ఎవరెవరు పాత ఉన్నాయో ఉంటే ఉండనివ్వండి, ఒకసారి బ్యాంకులో డిపాజిట్లోకి వెళ్తే మళ్ళీ వెనక్కి వచ్చే ఆప్షన్ లేదు. అంత కట్టుదిట్టమైన ఏర్పాట్లతో నెంబరింగ్తో సహా పర్ఫెక్ట్గా చేసిన నేపథ్యంలో మరలా 5,000 నోటు తీసుకొస్తున్నారు అని ఒక పుకారు. ఆ మధ్యకాలం మీరు అబ్జర్వ్ చేస్తే వరుసగా ఇలాగే కొత్త ₹10 నోటు, కొత్త ₹20, కొత్త ₹50, కొత్త 200 అని వచ్చి పుకారుగా వచ్చి కొన్ని 2-3 ఏళ్ల తర్వాత వచ్చింది. అది వాస్తవమే. ₹20 కొత్తది దించారు, ₹50 కొత్తది దించారు, ₹100 నోటు కొత్తది దించారు. అంటే ₹20 లైట్ దాన్ని ఏమంటారు, లైట్ గ్రీన్ అనమాట. అంటే చిలకాకు పచ్చ టైపు లైట్ గ్రీన్తో వచ్చారు. ఇకపోతే ₹50 నోటు బ్లూ షేడ్ ఉంటుంది, ₹100 నోటు పర్పుల్ షేడ్ ఉంటుంది, 200 నోటు ఆరెంజ్ షేడ్ ఉంటుంది. దానిలో కూడా చాలా మార్పులు చేర్పులు, ఆ కలర్ కోడింగ్ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. ఇన్ కేసు తక్కువ నోటువి చలామణి అయినా వాడికి మిగిలేదేముండదు, ఏ ఇబ్బంది లేకుండా పరిస్థితుల్లో తయారు చేశారు. ప్రస్తుతానికి ఉన్న వాటిలో 500 నోటే హైయెస్ట్. అందుకే ఎంత ఇబ్బందులు అవుతున్నాయంటే ఇన్ కేసు ఎలక్షన్ క్యాన్వాసింగ్లో డబ్బులు పంచాలన్నా కూడా 500 నోటే హైయెస్ట్ నోటు కాబట్టి ఒక దగ్గరికి ఒక 10 లక్షలు పంపించాలంటే ఇంత కట్టలు ఇంత బ్యాగ్ అవుతుంది పరిస్థితి.